హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అక్క చేతి వంట. మీరందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఇక్కడైతే చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తున్నాను. పప్పు ఒక కప్పు నిండా అయితే నేను తీసుకొని కందిపప్పు కడిగి శుభ్రంగా నేను కుక్కర్లో వేసాను. కుక్కర్లోనే మరి కొంచెము ఆనియన్స్, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే మరి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసాను ఫ్రెండ్స్. వెజిటేబుల్ అయితే నేను మునక్కాయ, అలాగే ముల్లంగి, దోసకాయ, క్యారెట్ అయితే నేను అక్కడ తరిగి పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్, టమోటా, మరి పచ్చిమిర్చి ఒక 4, మరి చక్కగా కొత్తిమీర, కరివేపాకు. ఇక్కడైతే కడాయి కూడా నేను పెట్టేసాను ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసాను. ఒక 5 వెల్లుల్లి అయితే వేసాను. మరి పోపు దినుసులు కూడా అన్నీ వేసేసాను. జీలకర్ర, అలాగే మెంతులు, ఆవాలు, మరి మినపప్పు వేసాను. అవి వేగిన వెంటనే ఆనియన్స్, తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు, మరి కొత్తిమీర వేసేసానండి. కొంచెం ఇవి వేగిన తర్వాత టమోటా కూడా ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను తరిగి పెట్టుకున్న టమోటా కూడా వేసాను. కొన్ని నేనైతే ఆ వీడియో అనేది మరి కట్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్, మీకు చూపించలేకపోతున్నాను. పప్పు ఉడికి పెడుతున్నది, ఇలాంటివన్నీ కూడాను. ఇవంతా మనకి టమోటా మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ, మరి నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇలా వేసుకోండి, లేదంటే వీటితో పాటు మునక్కాయలో వంకాయ కూడా వేసుకోవచ్చు, సొరకాయ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ముల్లంగి, క్యారెట్, దోసకాయ, మరి మునక్కాయ అయితే వేసుకున్నాను. చాలా బాగుంటుంది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటున్నాము, ఒక స్పూన్ దాకా. అలాగే కారం కూడాను ఒక 2 స్పూన్లు అయితే నేను వేసాను. మీరు మీకు సరిపడే అంత కారం అయితే వేసుకోండి. ఇక్కడైతే నాకు సరిపడినంత వేసాను. అలాగే ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. ఇదంతా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు మనం గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న వెంటనే కొంచెం కల్లులుప్పు కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు గరిటెతో మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు వీడియో అనేది కొంచెం షేక్ అవుతుంది. నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఒక చేత్తో మరి వంట చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నా స్టాండ్ విరిగిపోయి చాలా రోజులు అయింది, నేను తెచ్చుకోలేకపోయాను. ఇలాగా 2 నిమిషాలు మనము కలుపుకున్న తర్వాత తగినంత వాటర్, అంటే 1.5 గ్లాస్ వాటర్ అయితే ఇక్కడ మనము యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే వెంటనే మనం చింతపండు మరి పిసికి దీంట్లో పోసేస్తే వెజిటేబుల్ కొంచెం ఉడకవని, మరి ముల్లంగి వేసాం కాబట్టి ఉడకదని వాటర్ వేసి ఒక నీళ్లు మనం కొంచెం 1.5 గ్లాస్ దాకా వేసి ఒక 5 నిమిషాల నుండి ఒక 7 నిమిషాల దాకా మనం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించామనంటే వెజిటేబుల్ చాలా చక్కగా మనకి ఉడికిపోతాయండి. నాకైతే ఇక్కడ పాలు కూడా చక్కగా మరిగిపోయినవి. చూడండి, ఇక్కడ నేను చేస్తున్న మరి ఈరోజు వంటలు అయితే రైస్ పెట్టేసుకున్నాను. అలాగే సాంబార్ కూడా నేను రెడీ చేసేసుకుంటున్నాను చాలా చక్కగా. మరి ఈ నాన్ వెజ్ తిన్న సమయంలో మీకు సాంబార్ అయితే చాలా చక్కగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నాకైతే బయట వర్షం కూడా పడుతుంది. వేడివేడిగా ఇట్లా సాంబార్ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. వాటర్ పోసిన తర్వాత నాకు చక్కగా అయితే ఇలాగ ఉడికిపోయినాయి ఫ్రెండ్స్. ఇలా ఉడికిపోయిన వెంటనే నేను సాంబార్కి నేను ఒక కప్పు నిండా నేను కందిపప్పు తీసుకొని నానేసాను కదా, దానికి తగ్గట్టుగానే మీరు తినే పులుపుని బట్టి మీరు చింతపండు అనేది వేసుకోండి. నేనైతే ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానేసి పిసికేసి ఇలాగా ఆ జ్యూస్ అయితే ఇలా పోసేసాను. చింతపండు వాటర్ అయితే ఇలా పోసేసాను. పోసిన తర్వాత కూడా మనము ఉప్పు, కారం, పులుపు అన్నీ చూసుకొని ఇంకొక 5 నిమిషాలు మనం అలా మగ్గబెట్టుకోవాలి. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను పప్పు ఉడకబెట్టడం కూడా నేను ఇక్కడ మిస్ అవుతుంది. అందువల్ల ఉడకబెట్టిన పప్పు ఇలా రుబ్బేసేసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, చింతపండు వాటర్ పోసిన తర్వాత కూడా అన్నీ కూడా నాకు వెజిటేబుల్ అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినవి. ఇక్కడైతే చూడండి, మనకి ఫస్ట్ వేసిన వెజిటేబుల్ ఎలా కలర్ చేంజ్ అయినాయో ఉడికిన తర్వాత కూడా ఎలా చేంజ్ అయినది మనకు కనిపిస్తుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత అన్నీ ఇప్పుడు పప్పు రుబ్బు పోసుకున్నాం కదండి, రుబ్బు పెట్టుకున్న పప్పు, దాన్ని అయితే నేను ఇక్కడైతే పోసేస్తున్నాను ఫ్రెండ్స్. చక్కగా మనకి చాలా తొందరగా అయిపోతుంది. పప్పు ఉడికేటప్పుడే ఒక 2 పచ్చిమిర్చి వేయండి, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా వేయండి. చాలా అంటే చాలా టేస్ట్ అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ పప్పు పోసేసిన తర్వాత మీకు తగినంత వాటర్ అయితే ఇక్కడ యాడ్ చేయండి. నాకు ఇంట్లో ఉన్న పర్సెస్ని బట్టి నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నేను వేసిన పప్పుని బట్టి మీరు 1 కేజీ పప్పుకైతే మరి 1/4 కేజీ చింతపండు వేయాల్సి వస్తుంది. దానికి తగ్గ కారము, ధనియాల పొడి వేసుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను అన్నీ వేసిన తర్వాత పప్పు కూడా వేసిన తర్వాత ఇక్కడ నేను ఇంగువ పొడి అయితే వేస్తున్నాను.
మీకు ఇలా ఇష్టమైతే ఇలా వేసుకోండి. లేదనంటే మరి ఇంగువ గడ్డ ఉంటుంది కదండి, అదైతే తాలింపులో వేసుకోండి. పొడున్నా కూడా తాలింపులో వేసుకోవచ్చు. నేను లాస్ట్ పప్పు పోసిన తర్వాత ఇలా వేసాను. ఎలా అయినా మీరు వేసుకోండి. నేనైతే ఇలా వేసాను ఫ్రెండ్స్. చివరిగా నేను దింపుకునేటప్పుడు కాస్తంత ఒక హాఫ్ స్పూన్ కానీ, ఒక స్పూన్ కానీ మరి నేనైతే బెల్లం అనేది యాడ్ చేస్తాను. బెల్లం వేసామనంటే దాని టేస్టే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరి నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఆ ఉప్పు కూడా వేసేసాను. ఎంత పర్ఫెక్ట్గా, ఎంత చిక్కగా, ఎంత చక్కగా మరి టేస్టీగా మరి నాకైతే సాంబార్ అయితే కుదిరింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వారైతే మరి మన ఛానల్ కూడా మీరు మోటివేషన్ ఇవ్వండి. ఇలాగంతా మనకి మరిగిన తర్వాత చివరిగా మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా ఒక 2-3 తెల్లులు అలా తెల్లిన తర్వాత స్టవ్ ఆపేసేసి మనము సర్వ్ చేసేసుకోవచ్చు. అసలు ఈ సాంబార్ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మిమ్మల్నే పెట్టమని అంటారు. అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నమస్తే, బాయ్ ఫ్రెండ్స్.